హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల యొక్క సరెండర్ లీవ్స్, డీఏ, పీఆర్సీ పెండింగ్ బిల్లులకు మోక్షం. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్న నిరసనలు మరియు వారి ప్రధాన డిమాండ్లకు సంబంధించి ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిది, ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన. ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను పక్కన పెట్టి ప్రభుత్వం తీసుకుంటున్న వింత నిర్ణయాలపై ఉపాధ్యాయ లోకం తీవ్ర ఆగ్రహంతో అయితే ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం గడిచిపోయినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రెండవది, వింత పోకడలు. ప్రభుత్వ తీరుపై విమర్శలు. డీఏ అడిగితే ప్రమాద బీమా ప్రకటనలు చేయటము, పీఆర్సీ అడిగితే ఉచిత భోజన ఆఫర్లు ఇవ్వటము, బకాయిలు అడిగితే బడుల సంఖ్యను తగ్గించే నిర్ణయాలు తీసుకోవటము, ఓపీఎస్ అడిగితే ఓట్ల లెక్కింపు మదింపులు చేయడంపై మండిపడుతూ ఉన్నారు. ఉచిత భోజనం నిర్ణయంపైన అభ్యంతరం వ్యక్తం. అంటే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన ఉపాధ్యాయులకు ఉచిత మధ్యాహ్న భోజనం మరియు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తమకు ఉచిత భోజనాలు అవసరం లేదు. పేద విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తే చాలని వారు స్పష్టంగా విన్నవించారు. ఉపాధ్యాయులకు అన్నం పెట్టి డీఏలకు సున్నం పెడతారని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. నాలుగవది, ఆత్మగౌరవ సమస్య. ఉపాధ్యాయులను సమాజంలో చులకనగా చూపేందుకే వారిని ఉచితాల కోసం ఆశపడే వారిగా చిత్రీకరించడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇతర నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన డిమాండ్లు: ఉపాధ్యాయులు తమ హక్కుగా రావాల్సిన క్రింది ఆర్థిక ప్రయోజనాలను పరిష్కరించాలని అయితే కోరుతున్నారు. అందులో పెండింగ్ డీఏలు మొదటిది. పెండింగ్లో ఉన్న అన్ని డీఏలను వెంటనే విడుదల చేయాలి. పీఆర్సీ మరియు ఐఆర్లపై పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ అమలు చేయాలని. ఓపీఎస్ అమలు. సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించాలి. పెండింగ్ బిల్లులు. వేల కోట్లలో పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్, మెడికల్ బిల్లులు మరియు సరెండర్ లీవ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. భవిష్యత్తు కార్యాచరణ మరియు హెచ్చరిక. ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెట్టడం లేదా రాజీనామాలు చేయడం వంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా వారు ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేయడం జరిగింది.